శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రహగోళంలో రాసుల ప్రభావం మానవాళి మీద పనిచేస్తూ ఒక్కొక్కసారి అత్యద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అధః పాతాళానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితులు చాలా సార్లు మనకి ఎదురవుతూనే ఉంటుంది, ప్రతి రాశి వారికి కూడా. అయితే వాటి సంచార కాలము, ఇప్పుడు మనము ముఖ్యంగా గోచారాన్ని నిర్దేశించేటటువంటి 4 ప్రధాన గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం. అవి ఏమిటి అంటే గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని. రాహు గారు 1 సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటారు. అలాగే శని గారు 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటారు. ఇక రాహుకేతువులు సంవత్సరమున్నర ఒక రాశిలో ఉంటూ అపసవ్య దిశలో వారి యొక్క నడక ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో క్లాక్ వైజ్ గా ఉంటాయి. గురువు గారు 1 సంవత్సర కాలం అంటే 2024 మే నుంచి 2025 మే వరకు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలాగే రాహు గారు వచ్చేసి 1.5 సంవత్సరం కాలం మీనరాశిలో, అలాగే కేతువు కన్య రాశిలో. ఇక శని గారు వచ్చేసి 2.5 సంవత్సరాల కాలం అని చెప్పుకున్నాగా, ఒక్కొక్కసారి అతిచారం ఉంటుంది, ఒక్కొక్కసారి వక్రత ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రకంగా 1.5 సంవత్సర కాలము, 2.5 సంవత్సరాల కాలము, 1 సంవత్సరం కాలము ఇలా సంచారం చేస్తూ ఉన్న కాలంలో మిథున రాశి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి కుంభరాశిలో 2.5 సంవత్సరాల కాలం ఉన్నారు. రేపు మార్చి 30వ తేదీతో అయిపోతుంది అక్కడ సంచారం. ఇక వారు రాశి దాటుతున్నారు. అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా 1.5 సంవత్సరం కాలము సంచరించి మే 20వ తేదీ నాటికి వీరు కూడా రాశి మారిపోతున్నారు. అపసవ్య దిశలో రాహు గారు మీన రాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేటప్పటికి కన్యా రాశి నుంచి సింహరాశికి వెళ్తున్నారు. మరి గురువు గారి యొక్క స్థితి మే 15 నుంచి గురువు గారి యొక్క నడక కూడా పక్క రాశికి వెళ్ళిపోతుంది. మరి ఇంతకాలం నుంచి ఈ రాశుల్లో ఉన్నారు కదా, మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలనే ఇచ్చారు. మరి వారు తట్టుకున్నారు కదా ఇన్నాళ్ళు. ఇన్ని రోజులు వారు తట్టుకున్నారా, కష్టపడ్డారా, దుఃఖపడ్డారా, ఏడ్చారా, మొత్తుకున్నారా, ఏమి చేశారు? ఏమైనా చేసుంటారు, తట్టుకున్నారు మొత్తానికి. ఇక పూర్తిగా మే వరకు 3-4 గ్రహాల యొక్క మార్పులు జరిగిపోతున్నాయి. మే 20 నాటికి రాహుకేతువులు మారిపోతున్నారు. మే 15 నాటికి గురువుగారు మారుతున్నారు. మార్చి 30 నాటికి శనిగారు మారిపోతున్నారు. అంటే ఒక 2 నెలల కాలంలోనే 3 గ్రహాల యొక్క మార్పు జరుగుతోంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఈ కాలాలలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ రాశిలో ఇంతకాలము మిథున రాశి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వీరు ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు అంటే, మిథున రాశి వారు ధనము ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, దాన ధర్మాలు విపరీతంగా చేసినటువంటి పరిస్థితి, మాతృవర్గ రీత్యా అసలు చెప్పడానికి అలివి కాని విధంగా ఇబ్బందులు, మాతృవర్గానికి ఇబ్బందులు, మాతృవర్గం వల్ల వీరికి ఇబ్బందులు, వీరితో పడలేక వాళ్ళ మాతృవర్గానికి ఇబ్బందులు, ధనానికి ఇబ్బంది, స్థిర చరాస్తులకి ఇబ్బంది, సుఖవంతమైన జీవితం లేకుండా ఉండేటట్టుగా కష్టపడేటటువంటి ఇబ్బంది, అలాగే పితృవర్గ రీత్యా ఇబ్బందులు, కోర్టు కలహాలు, అన్నదమ్ముల రీత్యా కోర్టు కలహాలు, ప్రేమ వివాహాలు వ్యతిరేకమైపోవడము, అవ్వకపోవడము, ప్రేమికులు విడిపోవడము, నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడము, రోడ్డు ప్రమాదాలకి గురి కాబడము, ఉద్యోగంలో తీవ్రమైన అసంతృప్తి, ఆదాయం లేకపోవడము, ముఖ్యంగా ఆదాయం తగ్గడము, ఖర్చులు పెరగడము, ఇన్ని రకాలైన ఇబ్బందుల్ని ఎస్పెషల్లీ మిథున రాశి వారు ఎక్కువగా పడ్డారు. అంటే సింహరాశి వారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డారు, కుంభరాశి వారు కూడా పడ్డారు. ఇబ్బందులు పడ్డంలో ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అయ్యారు. అయితే ఈ మిథున రాశి వారికి ఇక్కడ గురువు గారు 12వ రాశిలో సంచరిస్తూ బలం లేకుండా పోయింది, కేతువు గారు 4వ స్థానంలో సంచరిస్తూ బలం లేకుండా పోయింది, శని గారు 9వ రాశిలో సంచరిస్తూ బలం లేకుండా పోయింది, రాహు వచ్చేసి 10వ స్థానంలో సంచరిస్తూ
బలం లేకుండా పోయింది. అందువల్లనే ఈ మిథున రాశి వారు అనేక రకాల ఇక్కట్లని ఎదుర్కొన్నారు అని చెప్పడంలో ఇసుమంత సందేహం కూడా లేదు. మరి ఇన్నాళ్ళు పడ్డాం కదండి, ఇంకా అతి తక్కువ కాలం 4 నెలల కాలంలోకి వచ్చేసింది అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు చెప్పే పరిహారాలు చేసుకోండి. ఇప్పటి వరకు చాలా పరిహారాలు చెప్పి ఉన్నాను. అందరూ చాలా మంది పాటించిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది కొన్నాళ్ళు మాత్రమే పాటించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటించలేని వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మటుకు ఇక వెళ్ళిపోబోతూ ఉన్నటువంటి మూమెంట్లో ఇంకొక 4 నెలల కాలంలో రాహు గాని కేతువు గాని గురువు గారు గాని మారిపోతారు. ఇంకొక నెల 20 రోజులు, నెల 30 రోజులు అంటే 2 నెలల కాలంలో శనిగారు కూడా మారిపోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రెమెడీస్ చేసుకున్నట్టయితే మీకు ప్రశాంతత వస్తుంది. ఆ తరువాత రాసుల్లోకి చేంజ్ అయిపోతున్నారు కదా ఈ గ్రహాలు, మీకు కొంతవరకు మానసికమైన ప్రశాంతతని ఇస్తారు, అభివృద్ధిని కూడా ఇస్తారు. అవి ఎలాగా అంటే, కేతువు గారు తృతీయ స్థానంలోకి వెళ్ళిపోబోతున్నారు, రాబోతూ ఉన్న కాలం మంచిది. అలాగే గురువు గారు రాశిలోకి వచ్చేస్తున్నారు ఇంకా ఒక 2-3 నెలల కాలంలో రాబోతూ ఉన్నారు. కాబట్టి ఆ వచ్చిన తరువాత చాలా చాలా మంచి చేస్తారు. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఫలితాలని మనము ఆహ్వానించుకోవాలి. ఇందుకోసం చాలా చాలా శ్రద్ధతో భక్తితో నేను చెప్తున్నటువంటి పరిహారాలు పాటించండి. మరి ఇక 9వ స్థానంలోకి రాహు వస్తున్నారు, 10వ స్థానంలోకి శని గారు వస్తున్నారు. పెద్దగా మార్పేం లేదు. అది వరకు 9వ దశమాల్లో శని రాహువులు ఉండేవారు, ఇప్పుడు 9వ దశమాల్లో రాహు శనులు ఉంటున్నారు. ఈ పెద్దగా మార్పు ఏమి రాదు, ఇంచుమించుగా అలాంటి ఫలితాలే. ఆ 9వ దశమం అనేది అంత శుభకరంగా లేవు, పాపగ్రహాలతో కూడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరికి గాని ఈ గురువు గారు కేతువుకి గాని ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ఈ చెప్తున్నటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చెయ్యండి, అన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి, ఏ కొన్నిటినైనా చెయ్యండి. ఇప్పటి వరకు మీరు ఏ బాధలైతే అనుభవిస్తున్నారో వాటన్నిటి నుంచి ఉపశమనం కలుగుతూ రాబోతున్న రోజులలో ఇంకా ఎక్కువ ప్రశాంత జీవితం ఉంటుంది. విష్ణు సహస్రనామాల పారాయణ తప్పనిసరిగా చేయండి. విష్ణు సహస్రనామాల పారాయణ చేయండి. ప్రతిరోజు నియమంగా పెట్టుకోండి. ఒక్కసారి చదువుకుంటే చాలు. రాదు, మాకు చదువుకోవడం రాదండి, మేము ఎప్పుడన్నా వినడమే తప్ప మేము ప్రతిరోజు పఠించమండి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజు వినండి, నియమిత కాలం వినండి. ఏదో పెట్టుకున్నానులే పని చేసుకుంటున్నానులే అనేది కాకుండా శ్రద్ధగా అది 15 నిమిషాల 20 నిమిషాల అరగంటనా మీకు ఎంత టైము విష్ణు సహస్రనామాల పారాయణం ఉంటుందో అంతసేపు శ్రద్ధాభక్తులతో వింటూ కూర్చోండి. దాని తరువాత బుధగ్రహ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. తప్పనిసరిగా ఈ పని చెయ్యాలి. దాని తర్వాత శని రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లే. వీటికి అన్నిసార్లు నియమం లేదు. మేము ఒక 5 సార్లు చదువుకుంటామండి అన్నా చాలు, 11 సార్లు అన్నా చాలు. అది మీ కాల వ్యవధానం మీద ఆధారపడి ఉంటుంది, మీరు కేటాయించుకునే కాలాన్ని బట్టి. అలాగే దుర్గనామాలు, ఏదో ఒక దుర్గనామాన్ని తీసుకోండి. శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా చాలు. ఏ పేరైనా దుర్గా, అలా ఏదన్నా ఒక పేరు, అమ్మవారి పేరు తీసుకుని దుర్గ పేరు కాబట్టి ఆ నామాన్ని చేసుకుంటూ వెళ్ళండి. ఒక 5 నిమిషాలు చేసుకోండి, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయిపోతుంది అది. తరువాత హనుమాన్ చాలీసా పఠన చెయ్యండి. ఇది కూడా ఒక్కసారి చెయ్యాలి. ఆ తరువాత హనుమంతుని ఆలయంలో వడమాల వేయవలసి ఉంటుంది. ఈ వడమాల వేయడం ద్వారా హనుమాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒకసారైనా చెయ్యండి. తర్వాత మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవండి. చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అండి ఇది. మనము ఏదైనా స్తోత్రాన్ని చేస్తున్నాము అంటే ఏదో అమ్మవారిని స్తుతిస్తున్నాంలే అని అనుకోవడం కాదు. ఆ అమ్మవారి స్తుతిని చేయడం అనేది మన లోపల ఉండేటటువంటి ఓర్పుని పెంపొందింపజేస్తుంది, అనవసరమైన ఆలోచనల్ని తగ్గించేస్తుంది, మన మనోబలాన్ని పెంచుతుంది, మనకి శుభాలు కలగడానికి, ఆహ్వానం పలకడానికి మన మైండ్ ఓపెన్గా అయిపోతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా మహిషాసుర మర్దిని స్తోత్రం చదవడం ద్వారా దుష్టత్వం మీద విజయం సాధించిన వాళ్ళం అవుతాం.
కాబట్టి మహిషాసురమర్దిని స్తోత్రం చదవాలి మిథున రాశి వాళ్ళు, లేదా వినాలి. తర్వాత కొన్ని ఉలవలు తీసుకోండి, కొన్ని నల్ల నువ్వులు, కొన్ని మినుములు, కొన్ని శనగలు, కొన్ని తీసుకుని దానం చేసేయండి. మీకు మాకు 4 కుదరలేదండి అంటే కనీసం 2 అయినా దానం చేయండి, తర్వాత ఇంకో 2 చేయండి. దీని తర్వాత ఇక అత్యంత ముఖ్యమైనది చెప్తున్నా. ఒక బ్లాక్ క్లాత్ తీసుకోండి, నల్లటి వస్త్రాన్ని, ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అలాంటి బ్లౌజ్ పీస్ అంత సైజు ఉన్న క్లాత్ అయినా పర్వాలా, కొత్తది అయ్యి ఉండాలి. ఆ కొత్త దానిలో కొంచెం పసుపు కుంకుమ వేయండి, కొంచెం దక్షిణ పెట్టండి, మీకు తోచినంత తాంబూలం పెట్టండి. అందులో దానికి ఒక ఇనుప ముక్క దానిలో పెట్టండి. ఇంత సైజు ఇనుప ముక్క అయినా చాలు, ఒక 2 ఇంచెస్ ఉన్నది ఒక ఇనుప ముక్క పెట్టండి దానిలో. ఇక శనగలు, నల్ల నువ్వులు 2 వేయాలి. దానిలో కొన్ని శనగలు పోయండి, కొన్ని నల్ల నువ్వులు పోయండి. ఆ వస్త్రాన్ని మూటలా కట్టేయండి. ఇప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి? పసుపు కుంకుమ పెట్టారు, దక్షిణ తాంబూలం పెట్టారు, ఒక ఇనుప ముక్క పెట్టారు, కొన్ని శనగలు పోసారు, కొన్ని నల్ల నువ్వులు పోసారు. దాన్ని మూటగా కట్టేయండి. మూటగా కట్టేసి ఎవరికైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ముందరగానే చెప్పండి, ఒక ఇనుప ముక్క వేస్తామండి మేము నల్ల నువ్వులతో పాటుగానే చెప్పండి, దానం చేసేయండి. అద్భుతమైన రెమెడీ. చెయ్యండి, మీకు కుదిరిన రోజున చెయ్యండి, శనివారమే చెయ్యాలనేం లేదు. మీకు కుదిరిన రోజున ఈ పదార్థాలన్నిటినీ చక్కగా తీసుకొని వెళ్ళి, దీన్ని మూట కట్టమని చెప్పాం కదా, నల్ల క్లాత్లో ఆ మూట కట్టేసి ఒక పంతులు గారికి దానం ఇచ్చేసేయండి. చక్కగా కాళ్ళకి నమస్కారం చెయ్యండి, చేతికి దానం ఇవ్వండి, వాళ్ళ చేతికి. మన చేతి నుంచి వాళ్ళ చేతికి వెళ్ళాలి దానం అంటే. మీకు ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో చదువుకొని ఉంటారు, ఇవన్నీ చెప్తూనే ఉన్నాను నేను అప్పుడప్పుడు. అయితే ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇక చివరి స్టేజ్కి వచ్చింది ఈ గ్రహాల యొక్క మార్పు. దగ్గరగా 2 నెలలు 4 నెలల వ్యవధిలో 4 గ్రహాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాశికి మాత్రమే నేను చెప్తున్నటువంటి పరిహారం ఇది. ప్రతివారు చెయ్యక్కర్లేదు, మిగతా రాశుల వాళ్ళు చెయ్యొద్దు ఈ పరిహారాలేవి. మిగతా రాశులకి మిగతా పరిహారాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 8 రకాలైనటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా ఆచరించండి. మరి 1, 2 ఆచరించడం కాదు, మినిమం 5 ఆచరించాలి. తప్పనిసరిగా మీకు ఏర్పడ్డటువంటి నరదృష్టి పోతుంది. అలాగే ధనము విషయంలో కష్టాలు తగ్గిపోతాయి, చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉంటాయి, ఉద్యోగం బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, మీ ఆరోగ్య రీత్యా బాగుంటుంది. మీరు ఏదన్నా దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తున్నామండి, వస్తున్నామండి, నిలకడ లేకుండా ఉంది, ఇంత ప్రయాణాలు చేయలేకపోతున్నాం అనే లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారనుకోండి, అవి కూడా పోతాయి. ఇలా అన్ని రకాల ఇబ్బందుల్ని అధిగమించేస్తారు మీరు. అటువంటి పరిహారాలు ఇప్పుడు చెప్పి ఉన్నా నేను, తప్పనిసరిగా చెయ్యండి, మంచి ఫలితాలని మీరు పొందండి. నమస్కారం.